చిన్నప్పటి నుంచే ఈ రెహమాన్ సార్ సాంగ్స్ కానీ రాజా సార్ సాంగ్స్ కానీ అన్ని బోల్ బేబీ బోల్ వాటన్నిటికీ ట్రైన్ అయినప్పుడు రామాచారి గారు వాస్ హెల్పింగ్ యా డెఫినెట్లీ అంటే ఆబ్వియస్లీ ఆల్వేస్ కదా. యా సో ఏమేం పాటలు ఒక పాట పాడవా ప్లీజ్, నేను దాని నుంచి అడుగుదాం. అయ్యో చాలా ఏదో నేను రాజా అక్క సార్ పాట నీ ఇప్పుడు ఇష్టం. సింగింగ్ అనేది మధ్యలో సంహౌ పక్కకి వెళ్ళిపోయింది వెళ్ళదు మళ్ళీ ఇప్పుడు వస్తుంది. అంటే నేనేం షో చేయట్లేదు, నాకు సంగీతం రాదు, నాకు నేను పాడలేనని చెప్పట్లేదు, కానీ సరిగ్గా పాడలేనేమో, ఎందుకంటే ఐ బీన్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్. ఏమీ లేదు, అందరికీ తెలిసిన ఒక మంచి పాటతో మొదలుపెట్టి దాని తర్వాత నాకు లవర్ ఇన్స్టాలో పాడిన పాట కూడా ఒక 2 లైన్లు కావాలి. యా, నీ ఇష్టమైన పాట. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు వందే నీవేనా అతిశయం, ఆగిరులు ఈ తరులు ఏ చెరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం, ఓ 16 ప్రయాణ పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం. ఓ బ్యూటిఫుల్. కానీ ఇంత పాట పెట్టుకుని ప్లేబ్యాక్ సింగింగ్ అసలు ఏమన్నా చేసావా కొంచెం? ఒక పాట పాడే. ఏం పాట? నా గుండె చప్పుడేంటో పిచ్చి పిచ్చిగా అని ఒక సాంగ్, కళ్యాణ్ మాలిక్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో, హోరాహోరీ అనే సినిమా, తేజ గారి డైరెక్షన్. అది మిర్చి మ్యూజిక్ అవార్డ్స్కి కూడా నామినేట్ అయింది బెస్ట్ డెబ్యూ సింగర్. బ్యూటిఫుల్ కదా అసలు. ఐ సాంగ్ దట్ ఇన్ మై 10th క్లాస్. 10th క్లాస్, అవును. బట్ అంటే వాయిస్ బాగా కల్చర్ క్లియర్గా కనిపిస్తుంది, దట్ యూ హ్యావ్ ట్రైన్ యువర్ వాయిస్ అని చెప్పి. అలా మెయిల్ తర్వాత ఆఫ్ కోర్స్ ఈ లవర్ సినిమా అన్నది ఇట్స్ అంటే చాలా బాగుంది. అండ్ అందులో ఎమోషనల్ బిట్స్ చూస్తే మాత్రం చాలా ఐ టేక్ సమ్ టైం, కొంచెం టైం తీసుకుంటాను చెప్పడానికి, నాకు కొంచెం టైం ఎడతకపోరే. ఏంటది డైలాగ్? నేను కొంచెం టైం వేணும். సో ఎన్న సొలి కుడతాంగ ఎలా చెప్పించారు ఆ రోల్? అంటే తమిళ్ గాట్ కొంచెం బెటర్. మోడర్న్ లవ్ చెన్నై చేసిన తర్వాత కొంచెం ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కానీ, మనం కూడా ఇంకొంచెం తమిళ ఇండస్ట్రీలో ఇంకా ఇన్వెస్ట్ అవ్వడం వల్ల నేను మాట్లాడే తమిళ్ నాకు అర్థమయ్యే విధానం అదంతా కొంచెం ఎంత కాదన్నా బెటర్ అయింది. బట్ దిస్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్ టు ప్లే, వాట్ ఎవర్ ఐ డిడ్ ఇన్ లవ్. వెరీ లేయర్డ్ క్యారెక్టర్. అంటే ఆ అమ్మాయికి భయం వేస్తే అవుట్ రైట్గా భయం అనే ఎమోషన్ చూపించదు. షీ షుడ్ హ్యావ్ అ ప్లెయిన్ ఫేస్ ఆర్ షీ షుడ్ హైడ్ ఇట్. ఎందుకంటే ఆ అబ్బాయి కొంచెం ప్రాబ్లమాటిక్. డైరెక్ట్గా అవుట్ రైట్గా నేను నా ఎమోషన్స్ ఆ అబ్బాయితో చెప్పే అంత ఇది నాకు లేదు. అలా చేస్తే మళ్ళీ మా ఇద్దరి మధ్యలో గొడవలు రావడం వల్ల ఈ అమ్మాయి షీ ఈజ్ లైక్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ హర్. అంటే ఆడియన్స్కి 2 కన్వే అవ్వాలి. ఈ అమ్మాయి లోపడేదో ఫీల్ అవుతుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ ఓకే షీస్ ట్రైంగ్ టు కవర్ అప్, షీస్ ట్రైంగ్ టు మేనేజ్. సో అది లేయర్స్ అర్థం చేసుకోవడానికి డెఫినెట్లీ టైం పట్టింది. మా డైరెక్టర్ ప్రభ్రామ్ వ్యాస్ గారు అండ్ మణిగండన్ గారు, బోత్ ఆఫ్ దెమ్ సాట్ విత్ మీ అండ్ వీ హ్యాడ్ అ కపుల్ ఆఫ్ వర్క్ షాప్స్ కూర్చొని అసలు ఏంటి క్యారెక్టర్ సైకి ఏంటి, మనం ఎలా వర్క్ చేద్దాము. అండ్ మాకు హోంవర్క్ కూడా ఇచ్చేవాళ్ళు డైరెక్టర్ గారు. నువ్వే అరుణ్ అయితే, నువ్వే అబ్బాయి క్యారెక్టర్ అవుతే అమ్మాయిలో నువ్వు ఏం ప్లస్ పాయింట్స్ చూస్తావు, అమ్మాయిలో ఏం మైనస్ పాయింట్స్ చూస్తావు. అంటే వీ వర్ థింకింగ్ ఇన్ ద అదర్ క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ క్యారెక్టర్ బెటర్గా. అలా వెరీ గుడ్ వర్క్ షాప్స్. అది నాకైతే చాలా హెల్ప్ చేసింది. వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో రావడానికి అంతకంటే ఎక్కువ టైం పట్టింది. దాని లోపలికి వెళ్ళిపోయి బయటికి రావడానికి మనసే రావట్లేదు సార్. సో ఇంట్లో ఒకటి ఐ మీన్ ఇట్స్ గ్రేట్ థింగ్ ఏంటంటే ఇంట్లో రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా పంపించడం. సినిమా ఇండస్ట్రీ అనగానే అఫ్ కోర్స్ నాన్నగారు యాక్ట్ చేస్తారు, నాట్ మచ్ బట్ హీస్ ఆల్సో లైక్ మీ, అక్కడ నుంచే వచ్చింది అనుకో. ఎక్కువ ఆర్పి గారితో ఆయన కనిపిస్తూ గుడ్ ఫ్రెండ్స్, దే నో ఈచ్ అదర్, సో దే గుడ్ ఫ్రెండ్స్. సో అలా నాకు తెలుసు అంటే అబౌట్ యువర్ డాడ్. సో బట్ ఎక్కడ రెస్ట్రిక్షన్ పెట్టలేదా? వద్దు అస్సలు. నేను చెప్పాను కదా నాకు అదే చిన్నప్పుడు. ఎవరు వెళ్ళేవారు షూటింగ్స్ కి? ఆ షూటింగ్స్కి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఓన్లీ ఆఫ్టర్ 2021. అప్పటి నుంచి నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఫస్ట్ ఫ్యూ డేస్ వస్తారు చూసి ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ అన్నట్టు ఉంటారు, కానీ దే డోంట్ లైక్ టు ఇంట్రూడ్ మై స్పేస్ అసలు. మా నాన్న ఉంటే నేను చేయలేను కూడా, సరే డాడీ నువ్వు వెళ్ళిపో నేను చేయలేను అన్నట్టు ఉంటాను అనమాట నేను. సో దే వెరీ ఈజీ గోయింగ్. కానీ వెరీ బోల్డ్. అంటే ఒకటి బ్యూటీ ప్యాజెంట్లో పాల్గొనడం, అక్కడ అందరి ముందు వచ్చి నిలబడ్డమే స్టేజ్ మీద, యూనో వేర్ యూ నో దట్ పీపుల్ ఆర్ చెకింగ్ యూ అవుట్, అదే పెద్ద సాహసం. అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం, బీయింగ్ ఆన్ యువర్ ఓన్ ఇన్ అ స్పేస్ వేర్ అగైన్ యువర్ స్క్రూటినైజ్డ్ కాన్స్టెంట్లీ. బికాస్ ఇప్పుడు మా అమ్మగాని నాన్నగాని ఒకటే చెప్తారు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. సో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ యువర్ ఓన్ థింగ్, నువ్వేం చేస్తున్నావు నీ క్లారిటీ ఉంటే, మాకైతే నీ మీద నమ్మకం ఉంది, సో యూ విల్ బీ గుడ్.
ఆ నమ్మకాన్ని నువ్వు కూడా నిలబెట్టుకో అంతే. దట్ వాజ్ ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఐ హ్యాడ్. అంతకుమించి ఇంకేం లేదు. ఐ ఫెల్ట్ సో గుడ్. ఇంత నమ్మి పంపిస్తున్నప్పుడు ఐఎమ్ లైక్ ఐ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్ కదా. అవును, ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీ ఎక్కడో మిస్ అయిపోయిందా అన్నట్టు అనిపిస్తోంది. అంటే ఫస్ట్ తమిళ్ ఇండస్ట్రీలో స్పాట్ అవ్వడం, బికాస్ ఈ ఫిదా అండ్ తర్వాత మెయిల్ వేయడం తర్వాత డైరెక్ట్ తమిళ్కి వెళ్ళిపోయి మోడర్న్లో చేశాను, కానీ అది కొంచెం లేట్గానే రిలీజ్ అయింది. మీన్ వైల్ ఐ డిడ్ రైటర్ పద్మభూషణ్ ఇన్ తెలుగు. రైటర్ పద్మభూషణ్ చేశాను. మళ్ళీ అది రిలీజ్ అయిన వెంటనే లవర్ వచ్చింది. మోడర్న్లో రిలీజ్ అయిన 10 రోజులకి లవర్ వచ్చింది. సో ఇప్పుడు ఎవరైనా అంటే ఇంపార్టెంట్ మీటీ క్యారెక్టర్స్ తోటి పెద్ద పెద్ద ఫిల్మ్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఈ మధ్య? అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో నేను వాట్ అంటే అఫ్ కోర్స్ లవర్ వాజ్ అ వెరీ మీటీ క్యారెక్టర్ మీరు అన్నట్టే. అంటే ఇట్ హ్యాడ్ గుడ్ సబ్స్టెన్స్ అనమాట. సో తమిళ్లో కూడా అంటే ఐ డోంట్ థింక్ ఐ కెన్ రివీల్, బట్ చేస్తున్నానో లేదో కూడా ఇంకా తెలియదు, కానీ బట్ వెరీ వెరీ గుడ్ క్యారెక్టర్స్. అంటే పెద్ద స్టార్స్ తో ఏమైనా వచ్చాయి ఆపర్చునిటీస్? మరీ పెద్ద స్టార్స్ తో కూడా రాలేదు, బట్ డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంక్రిమెంట్. ఫ్రమ్ వేర్ యు ఆర్. యా డెఫినెట్లీ. సో హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. నేను సంవత్సరానికి 1 సినిమా 2 సినిమాలు చేసుకున్నా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ నెవర్ డెస్పరేట్. చేస్తే మనం మంచి సినిమాలు చేయాలి, బాగుండాలి, అంతే. లైక్ ఏదో చేసేయాలి అన్నట్లు శాంతి. సో ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటూ ఇక్కడి నుంచి ప్లాన్ చేసుకుని షూటింగ్ ఉన్నప్పుడు వెళ్ళి రావడం అంతే. యా.